Hello everyone, welcome to our channel Sasha Archula. If you are watching this channel for the first time, please to subscribe to our channel. హలో ఎవ్రీవన్, ఈరోజైతే మేము మా సిటీలో ఉన్న మౌంట్ రాయల్కి వెళ్తున్నాం అనమాట. మౌంట్ రాయల్లో ఇది ఫేమస్ ప్లేస్. సో ఫాల్ కలర్స్ చూడడానికి అటు వెళ్ళాలనుకున్నాము. సో దగ్గరలో ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇది ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అక్కడక్కడ కలర్ఫుల్గా కనిపించినప్పుడు క్యాప్చర్ చేశాను అనమాట. చూడండి, ఇది రైట్ టైం అనమాట ఫాల్ కలర్స్ చూడడానికి. ఆల్మోస్ట్ అన్ని చెట్లు కలర్ వచ్చేసాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి వస్తుంది అనమాట. మనము ఇలా మౌంట్ రాయల్ అలాగే ఏదైనా సీనిక్ ప్లేస్కి వెళ్తే అన్ని చెట్లు మనకు వ్యూ బాగుంటుంది. సో అందుకని మేము సాషాని తీసుకొని వెళ్ళాలనుకున్నాము. కిడ్స్ ఉంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని. బట్ అన్ఫార్చునేట్లీ ట్రాఫిక్లో స్టక్ అయిపోయామన్నమాట. ఇక్కడే చాలా టైం అయిపోయింది. అండ్ ఇది లాంగ్ వీకెండ్ అవ్వడము, అక్కడ కూడా దారిలో స్టక్ అయిపోయాము. ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట వెళ్ళే దారిలో. చూడండి, ఎక్కడక్కడే అయిపోయాయి. అండ్ ఇది ఈ సిటీలో ఉన్న రెమ్ అనమాట, ఫాస్టెస్ట్ ట్రైన్. సో ఈజీగా డౌన్ టౌన్కి యాక్సెస్ అనమాట రెమ్ నుంచి. ఎక్కడ స్టాప్స్ ఉండవు, జస్ట్ 2 స్టాప్స్లో మనము డౌన్ టౌన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. నేనైతే ఇంకా ఈ ట్రైన్ ఎక్కలేదండి. ఎక్కినప్పుడు తప్పకుండా వీడియో క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను లోపల ఎలాగుంటుందో. ఏమైనా ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ. మెల్లగా ఇలా బ్రిడ్జ్ వైపు వెళ్తున్నాము. ఇక్కడ మనం ఎక్కే బ్రిడ్జ్ అసలు నేను వచ్చినప్పుడు అప్పుడే కన్స్ట్రక్షన్లో ఉంది. దీని పక్కన ఇంకో బ్రిడ్జ్ ఉండేదన్నమాట, పాత బ్రిడ్జ్. సో ఇక్కడ కొత్త బ్రిడ్జ్ ఒకటి కట్టాక పాతది వెంటనే డిమాలిష్ చేస్తారు. అసలు పాతగా ఒక బ్రిడ్జ్ ఉందని ఆనవాళ్ళు కూడా లేకుండా క్లియర్ చేశారనమాట. మనకి ఇక్కడ రైట్ సైడ్ కనిపించేది డౌన్ టౌన్ వ్యూ. ఇది రాత్రిపూట చూడడానికి చాలా బాగుంటుంది. ఈ సైడ్ ఫెన్స్ వల్ల అసలు ఏం కనిపించట్లేదు, కానీ ద బెస్ట్ వ్యూ అనమాట అది. సో చాలామంది సైకిల్ అలా దొక్కుకుంటూ వచ్చి వ్యూ చూస్తారు. అండ్ మనకి ఎదురుగా కనిపించేది మౌంట్ రాయల్. అందులో ఒక పెద్ద చర్చ్ కూడా ఉంటుంది, సెయింట్ జోసెఫ్ వాటర్బాయ్ అని. దాని ఎదురుగానే మన సాషా బేబీ పుట్టిందనమాట హాస్పిటల్లో. ఈ టన్నల్ ఎట్ వాటర్ అనేది సెంటర్ ఆఫ్ ద డౌన్ టౌన్ అనమాట. ఇక్కడ ఎట్ వాటర్ మార్కెట్ అని ఉంటుంది. సో మా ఫ్రెండ్కి ఇష్టమైన డెజర్ట్ కావాలంటే ఇక్కడికి వచ్చాము. మనకి ఇండియాలో మార్కెట్ ఎలా ఉంటుందో అలాగే పెట్టి అమ్ముతారు, సేమ్ అలానే ఉంటుంది అంతా. ఫస్ట్ టైం నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. నాకు తెలియదు ఇలాంటి మార్కెట్స్ ఇక్కడ ఉంటాయని. బట్ మేము రెగ్యులర్గా వాక్ చేస్తే ఇక్కడికి వచ్చేవాళ్ళం అనమాట. సేమ్ మనకు అక్కడ వెండర్స్ వచ్చేలాగా అమ్ముకుంటారో ఇక్కడ కూడా వీళ్ళు ఫార్మింగ్ చేసినవి అలా తెచ్చి అమ్ముతారు. అండ్ ఈ డెజర్ట్ ప్లేస్లో ఫ్రెష్ డెజర్ట్స్ చేస్తారనమాట. ఇది క్యూబెక్ అది. చూసారా, హాలోవిన్ దగ్గర ఉంది కాబట్టి ఇవి విచ్ ఫింగర్స్ లాగా పెట్టారు. చాలా డెజర్ట్స్ హాలోవిన్ థీమ్లో ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఉన్న డెజర్ట్స్ని అయితే చూపిస్తున్నాను, చూడండి. చాలా వెరైటీస్ ఆఫ్ డెజర్ట్స్ ఉంటాయి. ఈ కనిపించేది తిరామసు అనమాట. అదే మా ఫ్రెండ్ ఫేవరెట్, నాకు కూడా ఆబ్వియస్గా. సో అవి టోకెన్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ చాలా మంది లైన్లో ఉన్నారు. అండ్ సాషా ఏమని తింటుందేమో అని అడిగితే దాన్నే చూస్ చేసుకోమని అడుగుతుంది ఇక్కడ. సో అది ర్యాండమ్గా ఒకటి చూపించింది, కానీ పర్లేదు, బాగానే తిన్నది. తర్వాత తింటుందో లేదో అనుకున్నాను, అంటే ఫస్ట్ టైం ట్రై చేయడం అనమాట. ఇక్కడ సాషా తనకి ఏం కావాలో అదే చూస్ చేసుకుంది, ఆల్మండ్ క్రోసాంట్. స్టాక్ అంతా అయిపోయి అలాగ మళ్ళీ ఫిల్ చేస్తూనే ఉంటారు. చాలా సేల్ అవుతుంది అనమాట వీళ్ళకి. క్రౌడ్ అంతే ఫాస్ట్గా వస్తుంది, అంతే ఫాస్ట్గా సేల్ అయిపోతుంటాయి. చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ డెజర్ట్స్ ఇక్కడ. ఇక్కడ సైరాక్లో ఉన్నవన్నీ జామ్స్ అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్తో అలాగా వాళ్ళు ప్రిపేర్ చేసినవి అన్నీ ఇక్కడే ప్రిపేర్ చేస్తారు. అండ్ చాలా ఫ్రెష్ స్టాక్ అయితే ఉంటుంది.
నేనైతే ఇక్కడ సాషాకి హాలోవిన్ థీమ్ చూపిస్తున్నాను అనమాట. అండ్ నాకు రైట్ సైడ్‌లో ఉన్నవన్నీ శాండ్‌విచెస్. చూసారా హాలోవిన్ థీమ్ మొత్తం డెజర్ట్స్, ఆ ఎగ్స్, ఆ పంకిన్స్, ఆ డిఫరెంట్‌వన్నీ పెట్టారు. మనకి ఇవ్వాల్సిన స్వీట్స్ మొదట అయిపోతున్నాయి అనుకున్నాము 2 ఉన్నాయని. బట్ ఫైనల్‌గా తను కొత్త స్టాక్ అయితే తెచ్చి ఫిలప్ చేసింది. మాకింకా భయం లేదు. లైన్ ఎంత పెద్దగున్నా గూడా మనకైతే స్టాక్ వచ్చేస్తది. ఇంకా బిల్లింగ్ అది కంప్లీట్ చేసుకొని బయటకొచ్చాము. ఇక్కడ అన్నీ పంకిన్స్ అవి అమ్ముతున్నారనమాట. చాలా హ్యూజ్ స్టాక్ చూడండి ర్యాక్స్‌లలో పైలప్ చేశారు. అదే అంటున్నాననమాట. మనం ఒకటి తీసుకొనెళ్ళాలి. హాలోవీన్‌కి ఇంటి ముందు పెట్టుకోవాలంటే మా హస్బెండ్ అంటున్నారు మనకి ఇంటి దగ్గర చాలా దొరుకుతాయని. అండ్ ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి ఈ పూల మొక్కలు చాలా తక్కువకు దొరుకుతాయి. బట్ అగైన్ అవి మనకు సేవ్ చేయలేము ఎలాగో. చాలా ఎక్కువ అవ్వగానే వాడిపోయి డెడ్ అయిపోతది ప్లాంట్. సో, ప్లాంట్స్ అయితే ఈ టైంలో అస్సలు కొనుక్కోవద్దు. వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇదంతా మేము నడిచే వాళ్ళము. ఈ లెఫ్ట్ సైడ్‌లో ఎయిర్‌పోర్ట్‌కెళ్ళే బసెస్ ఉంటాయన్నమాట. సిటీ అంతా నేను హైదరాబాద్ ఎలాగైతే ఎక్స్‌ప్లోర్ చేశానో అలా ఎక్స్‌ప్లోర్ చేశాను. సో, అస్సలు కొత్త ఫీలింగ్ ఉండదు. బట్ ఐ మిస్ డౌన్ టౌన్. ఇప్పుడైతే మేము దగ్గరలో ఉన్న టౌన్‌కి షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఐ మిస్ దిస్ ప్లేస్. ఆఫీస్‌కి వచ్చినప్పుడు వస్తాను గానీ మనం వాక్ అయితే చేయం కదా! ఇదంతా నడిచేవాళ్ళం అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ అలాగా గుర్తొస్తది. ఇక్కడ ఇలా చేసేవాళ్ళం, ఇలా వెళ్ళేవాళ్ళం అని. ఈ గ్లాస్ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో అది మాల్ అనమాట. ఇందులో అన్ని స్టోర్స్ ఉంటాయి. విన్నర్స్, మన కెనడియన్ టైర్ అన్నీ. సో, ఏది కావాలన్నా మాల్‌లోకి వెళ్ళిపోతే దొరికేదనమాట. మేము ఈ ఏరియాలోనే అపార్ట్మెంట్‌లో ఉండేవాళ్ళం. నేను ఒక్కదాన్నే వచ్చి షాపింగ్ అది చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. అస్సలు బోర్ కొట్టేది కాదు అక్కడ ఉన్నప్పుడు. చూసారా ఫాల్ కలర్స్ కొండకు అన్ని వైపులా ఉన్నాయి. బట్ చాలా చాలా ట్రాఫిక్ ఉంది. నాట్ ష్యూర్ మేము ఏ టైంకి రీచ్ అవుతామో. ఆఫ్టర్‌నూన్ అంతా అక్కడ ఉంటే ఈవినింగ్ కొన్ని ఫొటోస్ తీసుకొని పిల్లల్ని వచ్చేయొచ్చని అనుకున్నాము. బట్ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది. అండ్ అగైన్ చలి స్టార్ట్ అయితే తొందరగా ప్యాకప్ చేసుకోవాల్సొస్తది. చూడండి ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. లాంగ్ వీకెండ్ అవ్వడం. అందరూ ఇది టూరిస్ట్ స్పాట్ కాబట్టి ఇటే వస్తారు. చూసారా సాషా తిరామసు తింటుంది. ఇంతకుముందు కొనుక్కున్నాం కదా తిరామసు. ఈ డెజర్ట్ అంటే అందరికీ చాలా ఇష్టం. కిడ్స్‌తో పాటు మేము డెజర్ట్స్ అయితే తినేసాము. ఇక్కడ వీళ్ళు ఫుడ్ తీసుకొచ్చేసరికి మేము డెజర్ట్స్ అండ్ క్రోసెంట్స్‌తో కడుపు నింపేసుకున్నామనమాట. ఆ తర్వాత ఫాల్ కలర్స్ అవి చూస్తూ ఎక్స్‌ప్లోర్ చేసాము. చాలా ఫాస్ట్‌గా చీకటయిపోయింది. ఇంకా త్వరగా ప్యాకప్ చేసుకొని ఇంటికెళ్ళాల్సొచ్చింది. చాలా చలెక్కువుంది. ఇలాగా సాషాని కొంచెం వాళ్ళ నాన్న ఎంగేజ్ చేశారు. కాసేపు మేము తినేంత వరకు చెట్టెక్కి కూర్చుందనమాట. దానికి అస్సలు భయం లేదు. అండ్ యాహ్! ఈ వ్యూ చాలా నచ్చింది నాకు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు పెద్దగా అయిపోతుంది గదా అనిపిచ్చింది. ఇంకా లైట్‌గా తినేసి ప్యాకప్ చేసేసుకున్నామనమాట. ఎందుకంటే కొండ అవ్వడము చెట్లెక్కువున్నాయి గదా! సో, చలేస్తుందనమాట. పిల్లలు తట్టుకోలేరని చెప్పి ఇంకా ఫాస్ట్‌గా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా మేము మాంట్రియాల్‌లో ఏం చేసామో పార్ట్ 2లో యాడ్ చేస్తాను. ఈ వీడియో ఇక్కడికి చాలా లెంతీగా అయిపోయిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.